అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు బగ్గుమంటున్నాయనే కారణం చూపుతూ తమ కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకునే పనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. తన వాహన శ్రేణిలో పదుల కొద్ది వాహనాలను రెండుకు కుదించి ప్రయాణం చేస్తున్నారు. పొదుపు చర్యల్లో భాగంగా రెండింటినే వాడుతున్నట్లు ప్రసార మాధ్యమాలకు ఫోటోలు విడుదల చేశారు. ఇంకేముంది, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ సీఎంలు కూడా ఆయన బాటలో నడుస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు పోటాపోటీగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ బికనేర్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటోలో తిరుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే టూ వీలర్ పై హెల్మెట్ పెట్టుకుని అధికారిక బంగ్లా నుంచి సచివాలయం వెళ్లారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే సైకిల్ పై వెళ్లారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మెట్రో రైల్లో ఫైళ్లు చూస్తున్నట్లు ఫోటోలు వచ్చాయి. వీళ్ళు ఇలా తిరుగుతుంటే కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పటిలాగే సర్కార్ వాహనాల్లో దర్జాగా భద్రతా సిబ్బందితో పర్యటనలు చేస్తుండడం విశేషం. ప్రచారం పిచ్చి తప్ప కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎప్పటిలాగే భారీ కాన్వాయ్లు, సైరన్లు మోగించుకుంటూ వెళ్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భద్రత గాలికి వదిలేశారా, బ్లూ బుక్ నిబంధనలు అటకెక్కాయా అని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోదీ కాన్వాయ్లో మొత్తం 15 వాహనాల వరకు ఉండేవి. ఈ వాహనాల్లో 3-4 వరకు అత్యంత ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఉన్నాయి. ఆయుధాలు ఉన్న కార్లు, ఎస్యూవీ ఎస్కార్టు, సెక్యూరిటీ జామర్, అంబులెన్స్ వంటివి ఉండగా వీటన్నింటినీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నియంత్రిస్తుంది. మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మధ్య ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. దేశంలో వినియోగించే ఇంధనాల్లో 95% మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో దేశంపై భారం పెరుగుతోంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు ప్రధాని పొదుపు మంత్రం పాటించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 15 నుంచి 2కు కుదించుకున్నారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయానికి భద్రతా అధికారుల ఆమోదం ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దేశ ప్రధానికి వివిధ విచ్ఛిన్నకర శక్తులు, ఉగ్రవాద సంస్థలు, సంఘ వ్యతిరేకులు, తీవ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నది. గతంలో ఏ ప్రధానికి లేని విధంగా మోదీకి భద్రత కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాల సంఖ్య తగ్గించడం మూలంగా ఏదైనా జరగరాని దుర్ఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనేది స్పష్టం చేయాల్సిన బాధ్యత భద్రతా వర్గాలు, కేంద్ర ప్రభుత్వంపై ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన కాన్వాయ్లో వాహనాలు తగ్గించుకోవడం మూలంగా ఒరిగే ప్రయోజనం లేదని, దేశవ్యాప్తంగా ప్రజా రవాణా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలంటున్నారు. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మోదీపై ఉందంటున్నారు. వీటన్నిటి జోలికి వెళ్లకుండా ప్రసార సాధనాల్లో ప్రచారం చేసుకునేందుకు ఫోటోలు విడుదల చేయడం మూలంగా జటిలంగా ఉన్న సమస్య పరిష్కారం కాదంటున్నారు. గతంలో మోదీ పర్యటనలో భద్రతా లోపాల కారణంగా ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయి. 2022 జనవరిలో పంజాబ్ పర్యటనలో రాష్ట్ర సరిహద్దు ఫిరోజ్పూర్లో నిరసనకారులు అడ్డుకోవడంతో ప్రధాని కాన్వాయ్ ఒక బ్రిడ్జిపై 20 నిమిషాల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. పీజీ భద్రత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం, నిఘా వైఫల్యం మూలంగా ఈ ఘటన జరిగింది. రైతుల నల్ల చట్టాలపై పంజాబ్, హర్యానాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రమైన భద్రతా లోపంగా ప్రకటించింది. విచారణ తరువాత ఈ ఘటనకు బాధ్యులుగా 7 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. తాజాగా బెంగళూరులో ఆయన పర్యటించే మార్గంలో జిలిటిన్ స్టిక్స్, టైమర్, సర్క్యూట్ను నిఘా వర్గాలు 2 గంటల ముందే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. పెట్రోల్ పెదుపులో భాగంగా రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంలో 2 వాహనాలతోనే ప్రయాణిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ప్రముఖుల పర్యటనలు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు పోలీసులు బ్లూ బుక్ ప్రోటోకాల్ అమలు పరుస్తారు. ఇక నుంచి బ్లూ బుక్ అమలు చేస్తారా లేదా సాధారణ పౌరుడిగానే పరిగణిస్తారా అనేది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించాల్సి ఉంది. ప్రధాని మోదీ ఇంధన పొదుపు చర్యలను పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు గుడ్డిగా పాటిస్తున్నారు. ముందు వెనకాల ఆలోచించకుండా అప్పుడే చర్యలు మొదలుపెట్టారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మంత్రులు మెట్రో రైల్లో ప్రయాణించినట్లుగా ఉందని విమర్శలు మొదలయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్య 50% తగ్గించారు. 12 వాహనాల నుంచి 4 వాహనాలకు తగ్గించారు. పైలట్, ఎస్కార్ట్ లేకుండా కేవలం 4 వాహనాలతో పర్యటనలు చేస్తున్నారు. ఇదే బాటలో బీహార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు.